హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై జగన్నాథ్. ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అదేమిటంటే అనేక మతాలు, ఆ మతాల మధ్య విద్వేషాలు. ముఖ్యంగా మన భారతదేశం తీసుకున్నట్లయితే 3 మతాలు ప్రధానంగా ఎప్పుడు కూడా ఫోకస్లో ఉంటాయి. ఒకటి వచ్చి హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, ఇంకా చాలా మతాలు ఉన్నాయి. వాటన్నిటి ప్రస్తావన మనకు అవసరం లేదు. ప్రధానంగా ఈ 3. ఆ క్రైస్తవులేమో మా దేవుడు, మా ప్రచారము అని చెప్పి వాళ్ళు. కొన్ని ఇంటర్వ్యూలు కూడా అడుగుతున్నారు యాంకర్లు, రాముడు గొప్ప, జీసస్ గొప్ప అని అంటే ఒక ఆయన అంటున్నాడు, అది అడగకూడదండి, ఆ ప్రశ్న చాలా తప్పు. మీ నాన్న గొప్ప, మా నాన్న గొప్ప అంటే ఏం చెప్తాము అని చెప్పి అంటున్నాడు ఆయన తెలివిగా. అయితే ఇటువంటి విద్వేషాలు ఉన్నాయి. హిందువులు వాళ్ళ దేవుళ్ళు వీళ్ళని, రాముడు కృష్ణుడని. క్రైస్తవులు మాకు యెహోవా ఉన్నాడు, జీసస్ ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడని వాళ్ళని. ఇంకా మనము ముసల్మాన్లు తీసుకున్నట్లయితే మాకు అల్లానే దేవుడు, మిగతా వాళ్ళు ఎవరు కూడా దేవుడు కాదు, అల్లానే మాకు ముఖ్యము అని వాళ్ళు. అసలు ఏంది ఇవన్నీ కూడా? ఈ మతాలు ఎందుకు వచ్చినాయి? ఈ మతాల మధ్య ఈ విద్వేషాలు ఏమిటి? సో భగవంతుడు, దేవుడు అందరికీ ఒక్కడే. మొదటి ఆన్సర్ ఇది. మొదటి సమాధానం ఏందనంటే, ఇంతమంది దేవుళ్ళు లేరు. ఏకల ఈశ్వర కృష్ణ ఆర్ సభ భృత్య, అనాదిగా వస్తున్నటువంటి సనాతన ధర్మంలో మాటలు ఇవి. ఈశ్వరుడు ఒక్కడే, ఆయనకి అనేక నామాలు ఉండొచ్చు, కానీ ప్రధానంగా ఆయన నామం కృష్ణ. మిగతా వాళ్ళందరూ ఎవరనంటే ఆయన దాసులు. కృష్ణ అంటే ఏదో అది హిందువులకు సంబంధించిందని కాదు. ఆ నిర్వచనాలు మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు తెలిసిపోతుంది. కృష్ణ అంటే సర్వాకర్షకుడు అని దాని అర్థం. అల్లా అంటే పరమ పురుషుడు అని అర్థం. ఇట్లా ప్రతి పదానికి అర్థం ఉంటుంది. అర్థం తెలుసుకుంటే మనకేమి ప్రాబ్లం లేదు, సమస్య లేదు. సర్వాకర్షకుడు, భగవంతుడు ఏంది? సర్వాకర్షకుడు. భగవంతుడు ఎవరు? పరమ పురుషుడు. దాంట్లో ఏముంది? మనం కొట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏముంది? మనం ఉదాహరణకి నీళ్లు ఉన్నాయి, మనం తెలుగులో ఏమంటాము? నీళ్లు అంటాం, వాటర్ని. అదే ఇంగ్లీష్లో వాటర్ అంటారు, తమిళంలో తన్ని అంటారు, హిందీలో పానీ అంటారు. వేరు వేరు ప్రదేశాల్లో వేరు వేరు రకాలుగా పిలువబడతా ఉంది ఒకే పదార్థం. అట్లని చెప్పి మనం కొట్టుకుందామా? మా వాటర్ గొప్ప, లేకపోతే పానీ గొప్ప, తన్నీ గొప్ప, నీళ్లు గొప్ప అని కొట్టుకుందామా? ఇది ఈరోజు జరుగుతా ఉంది. మా అల్లా గొప్ప, మా కృష్ణుడు గొప్ప, మా యెహోవా గొప్ప, అందరికీ ఒకే దేవుడు ఉన్నాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవట్లేదు. మనందరం కూడా ఒకే దేవుడిని పూజిస్తూ ఉన్నాం. అయితే మన మధ్య కంపార్ట్మెంట్లు ఏర్పరచుకున్నాం. ఈ ముగ్గురు 3 కంపార్ట్మెంట్లు కూర్చున్నారండి. ఎదుట ఉన్నటువంటి వ్యక్తి ఒకడే. ఈ ముస్లింల కంపార్ట్మెంట్లో, హిందువుల కంపార్ట్మెంట్లో, క్రైస్తవుల కంపార్ట్మెంట్లో కూర్చున్నారు. మన మధ్య గోడలు ఉన్నాయి, మన మధ్య గోడలు ఉన్నాయి. ఆ కంపార్ట్మెంట్లో కూర్చొని మనం ఒకే వ్యక్తిని ప్రార్థిస్తున్నాం. ముస్లిం ఏమని ప్రార్థిస్తున్నాడు ఆ వ్యక్తిని? అల్లా అని ప్రార్థిస్తున్నాడు. హిందూ ఏమని ప్రార్థిస్తున్నాడు ఆ వ్యక్తిని? కృష్ణ లేకపోతే రామ అని ప్రార్థిస్తున్నాడు. ఈ క్రిస్టియన్ ఏమని ప్రార్థిస్తున్నాడు? యెహోవా, పరిశుద్ధాత్మ, జీసస్ అని ప్రార్థిస్తున్నాడు. ఈ ముగ్గురు ప్రార్థిస్తున్నారు, కానీ ఎవరిని ప్రార్థిస్తున్నారు? ఎదుటిండేది ఎవరు? ఒక్కడే. మనందరికీ ఒకే సూర్యుడు అండి. అదేవిధంగా మనందరికీ ఒకే దేవుడు. సూర్యుడు ఇట్లేమన్నా ఉన్నాడా? క్రైస్తవులకు ఒక సూర్యుడు, హిందువులకు ఒక సూర్యుడు, ముసల్మాన్లకు ఒక సూర్యుడు. ఒక సూర్యుడిని అంగీకరిస్తున్నాం అందరం. అందరికీ ఒకే సూర్యుడు. అదేవిధంగా అందరికీ ఒకే దేవుడు. ఆ దేవుడికి అనేక నామాలు ఉన్నాయి. అన్నిటికన్నా మిక్కిలి శక్తివంతమైన నామాలు వచ్చి కృష్ణ, రామ. అసంఖ్యమైన నామాలు ఉన్నాయి భగవంతునికి. అయితే ఈ కృష్ణ, రామ అనేది మిక్కిలి శక్తివంతమైన నామాలు. అందుకని అందరిని మనం ఏం చెప్తున్నాం ఈరోజు? ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం కూడా ఇది విశ్వవ్యాప్తం. ఇది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఇది వ్యాపించింది. ఏం చేస్తున్నారు ఈరోజు? క్రిస్టియన్లు, ఈరోజు ముసల్మాన్లు, జూదులు, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, అన్ని రకాలైనటువంటి వర్ణాలకు చెందినటువంటి వాళ్ళు, ఎటువంటి జాతి, కుల, మత, ప్రాంత వివక్ష లేకుండా అందరూ కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే అని అందరూ కీర్తిస్తూ ఉన్నారు ఈరోజు. ఇది మనం చూస్తున్నది, ఇది నగ్న సత్యం, ఇది అందరికీ తెలిసిన సత్యమే. అందుకని మనము ఈ మత విద్వేషాలతోటి ఒకరినొకరు తిట్టుకుంటూ, ఒకరినొకరు అరుచుకుంటూ, ఒకరినొకరిని బెదిరించుకుంటూ, ఒకరినొకరిని చంపుతామని బెదిరిస్తూ, ఇవన్నీ కూడా అవసరం లేదు. మనందరికీ ఒకే దేవుడు, మనందరం కూడా ఆయన బిడ్డలము, ఆయన దాసులము.
ఈ విషయాన్ని మనం తెలుసుకొని చక్కగా సామరస్యంతో మనందరం ముందుకెళ్ళాలి. దేశకాల పాత్రల ప్రకారంగా ఇవి వచ్చాయండి. టైం, ప్లేస్ అండ్ క్యాండిడేట్స్. అన్నిటికన్నా ముందు ఉన్నటువంటిది సనాతన ధర్మం. సనాతన అంటే ఆది అంత్యములు లేనటువంటి అని అర్థం. అంటే ఎప్పుడూ ఉండేది అది. ఈ సనాతన ధర్మమే దేశకాల ప్రాంతాల ప్రకారంగా వివిధ రకాలుగా అది ప్రవేశపెట్టడం జరిగింది. ఆ క్యాండిడేట్స్ని బట్టి, ఆ కాలాన్ని బట్టి, ఆ ప్రదేశాన్ని బట్టి అది ఒక ఇస్లాంగా, ఒక క్రిస్టియానిటీగా, ఒక జూదులుగా, ఒక బౌద్ధులుగా, లేకపోతే జైనులుగా, సిక్కులుగా ఇన్ని మతాలు అనేటివి వచ్చినాయి. కానీ అందరి మతం వచ్చి సనాతన ధర్మమే. అందరికీ ఒకే ఒక దేవుడు, ఆ దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. ఏకల ఈశ్వర కృష్ణ ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ. ఒకే దేవుడు దేవకీ పుత్రుడైనటువంటి ఆ కృష్ణ భగవానుడు. ఈ విషయాన్ని తెలుసుకుంటే ఇంకా ఈ మత విద్వేషాలు ఉండవు, ఈ టీవీల్లో ఈ డిబేట్లు ఉండవు, అనవసరమైనటువంటి సమయాన్ని మనము వృధా కాలయాపన చేస్తున్నాము. సింప్లీ వేస్ట్ ఆఫ్ టైం ఇదంతా కూడా. ఇవన్నీ కూడా మానేసి మనందరం కూడా ఒకే లక్ష్యం కలిగి ఒకే దేవుడితోటి మన లక్ష్యం ఏంది? ఈ కుంట నుంచి వైకుంఠానికి వెళ్ళడం. ఆధ్యాత్మిక జగత్తుకి చెందిన వాళ్ళం మనం ఇక్కడికి వచ్చాము. ఇక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఆ ప్రదేశానికి వెళ్ళిపోతే మన సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. మనం ఎంతో ఆనందంగా ఆ వైకుంఠ లోకాల్లో ఆ భగవంతుని యొక్క సాన్నిధ్యంలో, భగవత్ సేవలో మనం ఉండవచ్చు. హరే కృష్ణ.